రౌతులపూడి మండల ఎస్ అగ్రహారంలో క్వారీ లారీ డ్రైవర్ తప్పతాగి పంచాయతీ తొట్టి రిక్షాను ఢీకొట్టడంతో టిప్పర్లను నిలిపివేసిన గ్రామస్తులు, ట్రాఫిక్ అంతరాయం, భారీగా నిలిచిన వాహనాలు, అధిక లోడుతో డ్రైవర్లు తప్పతాగి నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న తక్షణమే యాజమాన్యం దిగి రావాలని గ్రామస్తుల ఆందోళన. అసలు పిల్లలు వస్తున్నారు, పెద్దలు వస్తున్నారు, నేను చూడలేదు. భయపెట్టుకో ఏవయ్యా కాదు, నువ్వు డ్యూటీ వేసుకెళ్ళతే మామూలుగా ఇంటికాడ ఉండొచ్చు కాదు. నీ వాళ్ళ మొత్తం వన సైడ్ తగ్గిలా అన్నావు నడిచిపోతే మరీ పొగలు ఒకటి తిప్పే వాళ్ళకి ఒకసారి మొత్తం ఏదైనా బాగా బేబత్తికి వెళ్తున్నారు దారి వాళ్ళు, కానీ ఏదైనా స్లోగా వెళ్ళమని చెప్తాం. ఆర్గ్యుమెంట్ చేయడానికి మేము ఆపడానికి సరిపోయాం. కానీ వెళ్ళేదంటే పిల్లలు, కంటి పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే యాను జరిగిన దానికి ఎవడైనా ఉన్నా సరే రెస్పాన్సిబుల్ ఎవరు అవుతాడు చెప్పండి. అది ఏదైనా జరిగిన ప్రమాదం ఎవరికన్నా మీ పిల్లలు మా పిల్లలు సరే ఎవడో రెస్పాన్సిబుల్ అవుతాడు చెప్పండి. అవునా కదా? దానికి ఏం కాదు, అట్లా మేము వెళ్ళొద్దని అంటే జాగమని చెప్తున్నాం. వాడు అంతగా అయితే డ్యూటీ చేసుకోకపోతే ఏదైనా సరే పడుకొని వెళ్ళమని చెప్పు, అంటే డ్యూటీ చేసుకోమని చెప్పండి. అంతేకాని ఏం కాదు. డ్రింక్ చేసి ఉన్నారు, అది నిజంగా పరిస్థితులు ఏ పిల్లలు ఉన్నా సరే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవడో వాడరం చేస్తాడు, ఏమంటే ఏదో డొనేషన్ ఇచ్చేస్తా అంటాడు, 5 లక్షలు ఇచ్చేస్తా అంటాడు. ఎవరికాలి 1,00,000 రూపాయలు మంచి ఎవడంటాడు. మేము వెళ్ళద్దా అంటే జాగలమని చెప్పేస్తున్నాను. దానికి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెప్తాను అంటున్నాం. బయటపాడు నుంచి వస్తుందండి, ఇక్కడ లోడ్ ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనకు తెలియదు. అది లోడ్ అక్కడ తీగలు కూడా, మన జాతరలు కూడా తీగలు కూడా తెంపుకొని పోయారు.